నిన్న మనం అమ్మ పేజీ డైరీలో ఫస్ట్ పార్ట్ 1 విన్నాం. ఇప్పుడు పార్ట్ 2 వినడానికి రెడీగా ఉందాం. సో ఇప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది. నా స్కూటీ తీసుకొని స్కూల్కి బయలుదేరాను. గుమ్మం దగ్గర నుంచి చూస్తున్నాను. నగరంలో ఓ మోస్తరు పేరున్న కార్పొరేట్ స్కూళ్ళకి ప్రిన్సిపల్ని నేను. చదువు విషయంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాను అంటుంటారు అందరూ. రోజులాగే రొటీన్ అయినా ఈరోజు కొంచెం ఎక్కువ ఉత్సాహంగా ఉన్నాను. అదే మాట అడిగేసింది మ్యాథ్స్ టీచర్ నీలిమ. మధ్యాహ్నం లంచ్ టైంలో ఏమీ లేదు అని చిన్నగా నవ్వేసి గబగబా లంచ్ కానించేసి నా రూమ్కి వచ్చేసాను. నీలిమతో అలా అన్నానే గాని నాకు కూడా తెలుసు, ఉదయం ఆ పాట విన్న దగ్గర నుండి ఏదో అలవాటైన హాయి మళ్ళీ పులకరించినట్టు అనిపిస్తుంది. పిల్లలు ఎగ్జామ్ క్లాస్లో స్టాఫ్ మీటింగ్ అయ్యి సాయంత్రం ఇంటికొచ్చి టీ తాగుతూ పేపర్ తిరిగేస్తుంటే వెనక ఇంటి నుంచి ఆంటీ అనే పిలుపు వినిపిస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళ అమ్మాయి కాబోలు. నమస్తే ఆంటీ, ఈ ఇంట్లోకి నిన్నే షిఫ్ట్ అయ్యాం. పొద్దున్నే ఎలక్ట్రీషియన్ వస్తే అవసరమయ్యి ఈ స్కూల్ మీ అబ్బాయి దగ్గర తీసుకున్నాను. థ్యాంక్స్ ఆంటీ, గోడవతల నుండి స్టూల్ని అందిస్తూ చెప్పింది. పర్వాలేదమ్మా, ఇంకా ఏమున్నా అవసరం అయితే చెప్పు. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో అని సరే అడుగుతూ, అయ్యో ఇలాగే మాట్లాడుతున్నానేంటి, అలా తిరిగి ఇంట్లోకి రా అమ్మా, టీ తాగుతూ వెళ్దు అని పిలిచాను. లేదా ఆంటీ, నాన్న రావటానికి లేట్ అవుతుంది. ఫోన్ చేశారు. కొత్త చోటు కదా, ట్రాఫిక్ అది ఇంకా అలవాటు అవ్వాలి. చాలా పనుంది నాకు కూడా మొహమాటంగా నవ్వుతూ చెప్పింది. సరేనమ్మా, నీకేమైనా కావాలంటే పిలువు. అలాగే ఆంటీ, వస్తాను. అమ్మా, నీ పేరు? ఇంట్లోకి వెళ్ళబోతూ గుర్తొచ్చేసి అడిగేశాను. గీత చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. గీత వాకిట్లో లైట్లు వేస్తూ నాలో నేనే నవ్వుకున్నాను.